సుంకిశాల పంప్ హౌస్ రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై విజిలెన్స్ విచారణ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద నివేదిక వివరాలను ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమని విమర్శించారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలనే కమిటీ రిపోర్ట్ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డిలకు మధ్య కుదిరిన చీకటి ఒప్పందమేనని ఆరోపించారు. సుంకిశాలలో మెగా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్ వాల్ కూలి 80 కోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందన్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడిందన్నారు. నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతుందని, సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్లేనని కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోస్తున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని, తన జేబు సంస్థగా మార్చుకుని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నారని వారు ఆరోపించారు.